నీ ధ్యానించుకుందాం పిల్లలు. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడిండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం ప్రేరా. మత్తయి సువార్త ప్రేరా, మరి సువార్తికుడు మత్తయి రాస్తున్నప్పుడు ప్రేరా 5, 6, 7 అధ్యాయాలు. ఐ లవ్ దిస్ చాప్టర్స్. ఎందుకంటే యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచయ కాలములో అనేక విషయాలు ప్రభు జీవితం గురించి రాసిన మత్తయి 3 అధ్యాయాల్లో ఎంటైర్లీ అబౌట్ జీసస్ టీచింగ్. యేసు ప్రభు వారి బోధనల గురించి రాస్తుంటాడు. చాలా చిన్న అంశాలుగా నిజంగా ఉంటాయి. చాలా ఎన్ని అంశాలు ఉంటాయి, అన్ని అంశాలు. వెన్ ఎవర్ ఐ నీడ్ ఎ షార్ట్ మెసేజ్, చిన్నగా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ మాథ్యూలోకి వెళ్ళిపోతాను. ఈ 5, 6, 7 అధ్యాయాలు లవ్ దీస్ చాప్టర్స్. ఎందుకంటే చాలా చక్కని, చాలా లోతైన ఆత్మీయ సత్యాలు చిన్న ప్యాసేజ్గా చిన్నగా ఉంటాయి నిజంగా. ఎందుకంటే నేవీలో చక్కగా ఇస్తాడు, ఇన్సిడెంట్స్గా ఇస్తుంటాడు. తెలుగు బైబిల్ అయితే మొత్తం కలిపి రాస్తుంటుంది కాబట్టి మరి పిల్లలు ఇందులోంచి ఈరోజు పిల్లరా మరి తీసుకున్న అంశం పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రేయర్. యేసు ప్రభు వారి జీవితంలో మరి ఆయన శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థన గురించి రాస్తున్నాడు. ప్రార్థనలో ఒక భాగము ప్రభు ప్రార్థన. మరి దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. మరి ప్రారంభం 5వ వచనం నుంచి కింది వరకు 15 వరకు కూడా ఇట్స్ ఆల్ టాక్స్ అబౌట్ ది ప్రేయర్. ఒక విశ్వాసి ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు అంటాడు నీ గదిలోకి వెళ్ళి అంటాడు, తలుపులు మోసుకొని అంటాడు. ఈ లోకముతో కనెక్షన్ ఉండదు. యూ షుడ్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితోనే నీకు కాంటాక్ట్ ఉండాలి, దేవునితో నువ్వు సహవాసం చేయాలి, అలా ప్రార్థన చేయాలి. రహస్యంలో చేస్తే దేవుడు అంటాడు నీకు ఓపెన్ రివార్డ్ ఇస్తాడు అన్న విషయాన్ని ప్రభు బోధిస్తుంటాడు. అంతేకాకుండా ప్రార్థన చేసినప్పుడు మరి పబ్లిక్లో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చాలా మితముగా ఉండాలంటాడు. ఎలా అంటే పిల్లరా, లెందీ ప్రేయర్స్ ఒకటికి 10 సార్లుగా రిపీట్ చేస్తూ వేషధారుల వల్ల చేయొద్దు అంటాడు. అండ్ హౌ యూ షుడ్ ప్రేయర్ అనేది నేర్పిస్తాడు. యూ షుడ్ నాట్ ప్రే అనే విషయాలు నేర్పిస్తాడు. ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించకూడదు, 2 నేర్పిస్తాడు ప్రభు అందులో ఈ అధ్యాయంలో చూసినప్పుడు. ప్రాముఖ్యంగా దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఇక్కడ మరి 9వ వచనం నుంచి గమనిస్తే కనుక మనకు పిల్లరా యేసు ప్రభు వారి శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తుంటారు. ఇక్కడ లేదు కానీ ఇంకో చోట మరి అంటారు శిష్యులే అడిగినట్టుగా చూస్తాం. ఎలా అంటే యోహాను ఎలా ప్రార్థన చేయడం నేర్పించాడో, టీచర్స్ హౌ టు ప్రే, మేము ఎలా ప్రార్థించడం నేర్పించినప్పుడు ప్రభు ప్రార్థన నేర్పించినట్టుగా చూస్తాం. అదే వాక్యమాలో చూసినప్పుడు ఈ ప్రభు ప్రార్థన మనము ఎవ్రీ ఆరాధనలో చెప్పుకుంటాం కదమ్మా, లాస్ట్లో చెప్పుకుంటాం. మనం చాలా ఖచ్చితంగా వచ్చు. అండ్ చాలా అంటే బహుశా ప్రార్థన అన్నింటిలో ఇష్టమైన ప్రార్థన. ఎందుకమ్మా? దాని తర్వాత ఆమె ఉంటుంది కాబట్టి లవ్ దిస్ ప్రేయర్. ఇది ఈ ప్రార్థన చెప్పామంటే అయిపోయింది, ఇంకేం లేదు తర్వాత అనేది. దేవుని స్తోత్రం. ఏదేమైనా కూడా వి లవ్ దిస్ ప్రేయర్ సో మచ్. వి ఆల్వేస్, ఎందుకంటే ప్రతిసారి మనము బై హార్ట్గా వచ్చేసిన ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థనలో చాలా ఫాస్ట్గా కూడా చెప్తాం. మనం వెరీ స్పీడ్గా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత నేర్చుకున్నామంటే అంత ఫాస్ట్గా చెప్తాం. ఇందులోంచి ఫాస్ట్గా కూడా స్లోగానే నేర్చుకుందాం ఈరోజు కొన్ని విషయాలు. దేవుని వాక్యం మొట్టమొదటి ప్రార్థనలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడు అంటాడు పరలోకంలో ఉన్న ఏమంటాడు మా తండ్రి అంటాడు. ప్రార్థనలో ప్రారంభంలో జీసస్ టీచర్స్ us how to pray. This is nothing but it is, ఒక రకంగా చూడాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రేయర్, ఇట్ ఈస్ ఎ రిలేషన్. ఒక రకంగా చూసినప్పుడు నిజంగా దేవుని వాక్యంలో విశ్వాసికున్న ఆధిక్యత అంటాడు పిల్ల. యేసు రక్తంతో కడగబడ్డవారు, యేసయ్యను అంగీకరించిన వారు, మరి శిలువ రక్తంలో ముద్రించిన వారి యొక్క దేవునితో ఉన్న సహవాసం ప్రార్థన జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు అంటాడు పరలోకంలో ఉన్న మా తండ్రి. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రేయర్ బట్ ఇట్ ఈస్ ఎ రిలేషన్. హల్లెలూయా. వి హ్యావ్ ఎ రిలేషన్ విత్ గాడ్.
అందుకే నిజంగా పౌలు కూడా రాస్తుంటాడు కదా, దేవుడు అంట యేసు ప్రభు తండ్రిని అంట దేవాన్ని కాకుండా తండ్రి అబ్బా అని పిలిచే ఆత్మను మనలో ఉంచాడంట. వి హ్యావ్ ద స్పిరిట్, విత్ ద స్పిరిట్ వీ కెన్ కాల్ గాడ్ యాజ్ అవర్ ఫాదర్. ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క దేవుని మనము తండ్రి అని పిలిచి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. అందుకే ఈ ప్రార్థన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు పరలోకంలో ఉన్న ఏమంటాడు, మా తండ్రి అంటాడు. మా తండ్రి, నా తండ్రి అన్నాడమ్మ. జీసస్ ఇస్ నాట్ సే ఫాదర్, మై ఫాదర్ ఇన్ హెవెన్ అనలేదు కదమ్మా. ఏమంటాడు, ఆ ఫాదర్ అంటాడు. పరలోకంలో ఉన్న మా తండ్రి అంటాడు. యేసు ప్రభువు లేచినప్పుడు మరియతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చక్కని మాట ఈ మధ్యకాలంలో ధ్యానించాం కదా అంటాడు కదా, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటాడు. నా తండ్రియు మీ తండ్రియు అంటాడు. చూసినప్పుడు అక్కడ స్పెసిఫిక్ గాడ్ సేస్ దట్ మై ఫాదర్ అండ్ యువర్ ఫాదర్. వాట్ ఎ వండర్ఫుల్ రిలేషన్ గా. ఈరోజు పిల్లరా మనం నేర్చుకోవాల్సిందంటే ఈ ప్రార్థన ఎప్పుడైతే మనము చెబుతున్నామో, we are not praying, but we are maintaining a relation with God. దేవునితో ఏ బంధమైతే యేసు రక్తం ద్వారా పొందుకున్నామో ఆ యొక్క బంధమును మెయింటైన్ చేయడం. ఇట్స్ ప్రేయర్ అబౌట్ అవర్ రిలేషన్ విత్ ది ఫాదర్. తండ్రితో ఉన్న ఆ యొక్క రిలేషన్లు, ఆ ప్రార్థన అంతట్లో నేను ఉండను పిల్లరా. నా వాక్య భాగంలో ఉండాలని ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అంటాడు కదా, నీ నామము అంటాడు కదా, హాలోడ్ బి థాయ్ నేమ్ అంటాడు, థాయ్ కింగ్డమ్ కమ్ అంటాడు. ఆ తర్వాత అంటాడు థాయ్ విల్ బి డన్ అంటాడు, నీ చిత్తము పరలోకం నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక అంటాడు. ఇంకా దేవుని వాక్యంలో ఇంకొకటి అడుగుతాడు అంటే, మనం జనరల్గా వీ డోంట్ మీన్ ఈ మాట అంటాడంటే, మా అనుదిన ఆహారము. ఎప్పుడన్నా మనం నిజంగా అడుగుతాం అమ్మ, దేవ అనుదిన ఆహారం. మనం నెలసరి ఆహారమో సంవత్సరం ఆహారమో అడగాలి కదా. దేవుని ప్రకారం మనం అనుదిన ఆహారం, దేవా నెలకు కావాల్సిన రేషన్ ఫుల్గా ఉంటాడు చూడ అడగాలి. కానీ మనం అనుదినమే అంటాం. ప్రార్థన అయితే అలా చేస్తాం, కానీ మేము అంటాం మంత్లీ ప్రొవిజన్స్ ఇన్ అవర్ హోమ్. ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ ఆస్క్ మంత్లీ ఆల్సో. ప్రార్థనలో ఈ ప్రార్థన విన్నాక మంత్లీ అడగండి, పర్లేదు. ఇప్పుడు 12వ వచ్చిన ఐల్ బి ఫోకసింగ్ ఆన్ ఓన్లీ అని 12th verse. దేవుని వాక్య భాగంలో ఒకసారి చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో ఈ మాటలో క్షమాపణ గురించి మాట్లాడతాడు, ఫర్గివ్నెస్ గురించి మాట్లాడు. దిస్ వర్స్ టాక్స్ అబౌట్ ది ఫర్గివ్నెస్, క్షమాపణ గురించి మాట్లాడతాడు. దేవుని వాక్య భాగంలో ఈ మాటలో నాకు ఈ వాక్యంలో నచ్చింది ఏంటంటే క్షమాపణ గురించి మాట్లాడుతున్నప్పుడు, కానీ క్షమాపణ విషయంలో చూసినప్పుడు క్షమాపణ అన్నప్పుడు ఇక్కడ పాపం రావాలి కదమ్మా. బట్ పాపం లేదు, కానీ రుణం వచ్చినట్టుగా చూస్తాం. ఇక్కడ పాపం ఉందా, రుణం ఉందమ్మా? రుణం ఉంది. ఈరోజు చాలా ఈజీగా మనం ఏమంటామంటే, మనము దేవుడు దయాళుడు, ప్రేమ గల్లవాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడికి ఉన్న క్వాలిటీస్ అని ఇస్తాం. వెన్ వీ నీడ్ సంథింగ్ టు బి ఫర్ గివెన్. ఈరోజు మనము క్షమింపబడాలంటే దేవునికి చాలా పెద్ద టైటిల్ ఇస్తుంటాం. ఈ టైటిల్ల వల్ల క్షమాపణ దొరకదు. అందుకే ఈరోజు దేవుడు వాక్యం ఈరోజు టైటిల్, దేవునికి ఏదో బిరుదు ఇచ్చేసి దేవుని ఏదో మెప్పించేసి నా పాపము క్షమింపబడిపోతుందంటే క్షమింపబడదు. ఎందుకంటే యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పాపముని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, పాపము కాదు, కానీ పాపం విషయంలో వచ్చినప్పుడు స్పెసిఫిక్గా పాపమే, కానీ పాపం విషయంలో పాపమును దేవుడు ఒక రుణముగా చూస్తున్నట్టుగా. ఇట్ ఈస్ లైక్ ఎ డెబిట్. చాలాసార్లు ఈరోజు ఏమైపోతుందంటే, ఈరోజు మనకు కొన్ని డిఫరెన్సెస్ తెలియాలమ్మా. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఏ డెబిట్ అండ్ ఎ గ్రాంట్. గ్రాంట్ అంటే తెలుసాము, అదే తెలుగులో ఏం పదమో నాకు తెలియదు కరెక్ట్గా, డోంట్ నో. చాలా గవర్నమెంట్ నుంచి ఏదైనా గ్రాంట్స్ వచ్చినాయి అనుకో, మళ్ళీ కట్టాల్సిన పని ఉండదు. అది ఉంటుందా? గ్రాంట్ నుంచి వస్తుంది. ఏదైనా స్కీమ్లో ఏదైనా వచ్చాను, గవర్నమెంట్ అప్పులు ఇచ్చారు, గ్రాంట్ కింద ఇస్తారు. వెన్ దే గివ్ యాజ్ ఎ గ్రాంట్, we don't need not to pay it back. అది గ్రాంట్. మళ్ళా కట్టవలసిన పని లేనిది దాన్ని గ్రాంట్ అంటారు. అది చేయొచ్చు. అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు పాపం విషయంలో స్పెసిఫిక్గా ఆయన రుణం అంటున్నాడు. పాపము విషయంలో రుణం అని ఎందుకంటే, పాపము చేసేసి ఎలాంటి పాపమైనా జీవించి ఎలాంటిది గ్రాంట్గా ఏదైనా చేయొచ్చు అనే విషయంలో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంట్. ఇట్ ఈస్ ఎ డెబిట్. ఇట్ హ్యాస్ టు బి పెయిడ్.
గ్రాంట్కు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, కానీ పాపానికి పని చెల్లించాలి. ఈ డెబిట్ ఏదైతే ఉందో, రుణం ఏదైతే ఉందో దాన్ని చెల్లించవలసిందే. అందుకే ప్రభు పాపం విషయం అంటున్నప్పుడు రుణం అంటున్నాడు. ఇక్కడ పాపమును దేవుడు ఇక్కడ స్పెసిఫై చేస్తున్నప్పుడు ఈ సేయింగ్ డెబిట్ హ్యాస్ టు బి పెయిడ్. ఊరికినా ఒకవేళ కనుక దేవుడు గ్రాంట్ కింద ఇచ్చాడు, మీ పాపాలని క్షమించబడ్డాయి పో అంటే అయిపోయేది కదమ్మా, అయిపోద్దా? అయినా ఎవరైనా ప్రశ్నిస్తారా ఎందుకు క్షమించావా అని? ఎవరైనా ప్రశ్నిస్తారా దేవుడు? ప్రశ్నిస్తారా దేవుడు? ప్రశ్నించారు, కానీ ఆయన అలా చేయడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు కాబట్టి పాపమును రుణం అన్నవాడు, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి పెయిడ్. అందుకే ఈరోజు చిలక పలుకులు లేక క్షమించే అనకండి. ఊరికే అపనంగా క్షమించేది ఏం లేదు. చాలా ఈజీ అయిపోయింది. దేవుడు క్షమించండి, నువ్వు కూడా క్షమించుకోవాలండి. బాగా విశ్వాసాలు బాగా క్షమించుకోవాలండి. ఏం క్షమించుకోవాలి? దేవుడు ఆడనే కూర్చొని క్షమించవచ్చు కదా. ఇటు దాకా ఎందుకు వచ్చాడు? నీ కొరకు, నా కొరకు. ఇక ఆయన ఆడుని కూర్చొని క్షమిస్తేవారు వద్దన్న, ఆయన ఎందుకు క్షమించినారు అడుగుతారు ఎవరన్నా? నువ్వు అడుగుతావు, నేను అడుగుతాను. ఆయన శిలువ కార్యం ఎందుకు చేశాడు? బికాస్ ఈజ్ ఎ జస్ట్ గాడ్. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆ పాపము కాదు, అదొక రుణము కాబట్టి దాన్ని చెల్లించవలసింది. కాబట్టి ఆయన శిలువలో చెల్లించడానికి ఈ లోకమునకు వచ్చాడు. He came to pay for our sins. ఏ రుణమైతే మనము బాకీ ఉన్నామో ఆ రుణమును ఆయన చెల్లించడానికి ఈ లోకమునకు వచ్చాడు. ఊరికినా రాలేదు ఆయన. యేసు ప్రభు వారు ఆయన ఇంకా ఏం ప్రారంభించలేదు, పరిచర్య ప్రారంభించలేదు. ఇక బ్యాప్టిజం తీసుకుని 33 సంవత్సరాలు, ఆ 30 సంవత్సరాలు తల్లిదండ్రులు ఎదుగునే పెరిగాడు. తండ్రి చనిపోయాడు. తల్లి యొక్క పెద్ద కుమారుడిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన పరిచర్యలో 30వ సంవత్సరంలో పరిచర్యకు వచ్చినప్పుడు ఒక మాట మీకు మనందరికీ తెలిసిన వాక్యం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలోకి ఆయన పరిచర్య ప్రారంభించే ముందు అక్కడ చూడండి ఒక సంఘటన జరుగుతుంది. ఆయన యోర్దాను దగ్గరికి వెళ్ళాడు. ఆ యోర్దాను ప్రాంతంలో బ్యాప్టిజం ఇచ్చి యోహాను బ్యాప్టిజం ఇస్తున్నాడు. 29వ వచనంకి వస్తుంది. 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను యేసు ప్రభు ఇంకా పరిచర్య ప్రారంభించలేదు. ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు యోహాను ఆయన చూసి పలికిన మాట ఏంటంటే, ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తాడు. హి హస్ కమ్ టు క్యారీ ఆల్ అవర్ రుణాలు, మన డెబిట్స్ ఏతును, మన పాపాలు ఆయన మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఆయన క్షమించేది ఉంటే అక్కడి నుంచి చెప్తుంటాడు. ఈజీగా చెప్పేయకండి ఎవరికైనా, క్షమించేయండి. చాలా అలవాటు అయిపోయింది. క్షమాపణకు విలువలేని పరిస్థితులు ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువుని గురించి చూసినప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇంకా ఆయన ఏం ప్రారంభించలేదు. హి డిడ్ నాట్ స్టార్ట్ హిస్ మినిస్ట్రీ. ఆయన యొక్క పరిచర్యను ప్రారంభించకముందే ఆయన బ్యాప్టిజంలోకి వస్తున్నప్పుడే యోహాను ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన ఉద్దేశం చెప్తుండే. ఎందుకంటే ఏదైతే మనము మోయాలో, ఏదైతే పాపానికి మనము చెల్లించాలో ఆయన దాన్ని మోసుకెళ్ళడానికి, ఆ సిలువలో దాన్ని వెల చెల్లించడానికి. ఈరోజు నీవు నేను ఊరికే విముక్తులు కాలేదు. చాలాసార్లు అనుకుంటే మన ఫ్రీడమ్ ఏదో ఫ్రీగా వచ్చింది అనుకోండి. ఇట్స్ నాట్ ఫ్రీ. వీఆర్ పెయిడ్ ఫర్ అవర్ సిన్స్. మన పాపం నిమిత్తము మన దేవుడు ఆయన సిలువలో తను చెల్లించాడు. ఆ రుణం ఏదైతే ఉందో, ఏ రుణమమ్మా? పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఏ మరణమైతే నీకు నాకు రావాలో ఆ మరణము నీకు నాకు రాకుండా ఆయన సిలువలో ఆ మరణమును ఆయన తీసుకున్నాడు. ఈ పెయిడ్ ది పెనల్టీ ఆఫ్ దట్ సిన్. రుణం అంటే ఊరికనే అనుకోండి. పాప క్షమాపణ తనకి యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా అంటున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. రుణము అంటాడు, పాపం గురించి మాట్లాడు. క్షమాపణ తర్వాత సంగతి. ఇట్ ఈజ్ ఎ డెబిట్. అంటే ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకుంటా, వెన్ ఎవర్ వి సిన్ అగేన్స్ట్ గాడ్, వీఆర్ పుట్టింగ్ ఎ బర్డన్
ఆన్ ది క్రైస్ట్. ఈరోజు కూడా మరలా యేసయ్యను సిలువకు మళ్ళా అప్పచెప్తున్నాం. ఇంకా ఆయన మీద మన పాపాలు మోపుతూనే ఉన్నాం, మన రుణములు ఆయన మీద మోపుతూనే ఉన్నాం. అప్పుడు దేవుడి వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. పుట్టింగ్ అవర్ డేవిడ్స్ ఆన్ క్రైస్ట్. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఒక చక్కని మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదు. దేవుని వాక్యమాల చూసినప్పుడు దేవుని వాక్యమాల ఒకసారి చూద్దాం. లెడసీపులు ఒకసారి 2వ కొరింథీయులకు రాసినప్పుడు 5వ అధ్యాయం. నాకు ఆ చివరి భాగం ఎంత ఇష్టమో ఒక నిజంగా 15 నుంచి చివరి వరకు 21 వరకు ఉన్న వాక్యము ఒకసారి 19వ వచనం చూద్దాం ఒకసారి చూద్దాం. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక. దేవుని వాక్యం ఈజ్ నాట్ కౌంటింగ్ సిన్స్ ఆన్ మెన్. ఈరోజు నా పాపములు మన మీద మోపకుండా ఆ పాపాలన్నీ కూడా యేసయ్య మీద వేస్తున్నాడు. ఏ రుణమైతే మనం ఉన్నామో, ఏ రుణాన్ని మనము చెల్లించాలో ఆ రుణం అంతా కూడా యేసయ్య మీద వేస్తున్నాడు. హి హాస్ కమ్ టు పే ఫర్ us. వాక్యం మీద స్నేహితులతో ఈజీగా విషయం పాప విషయంలో రోజు యేసుప్రభు ఆ ప్రార్థన నేర్పిస్తున్నారంటే శిష్యులతో అంటున్నప్పుడు, whenever you are sinning, you are into the debitsలోకి, ఆ భారములోకి వెళ్ళిపోతున్నారు. గలతీయులో అంటాడు కదా, క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో అంటాడు. ఆ రుణ భారములో నుంచి స్వతంత్రం మనకు క్రీస్తు అనుగ్రహించాడు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ని గురించి మాట్లాడతాడు. దేవుని వాక్య భాగంలో రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు పిల్లరా ఒక విషయాన్ని గమనించారు. ఒకటి పిల్లరా, పాపం అంటే పిల్లరా అదొక రుణమై ఉంది, దానికి పరిహారము చెల్లించవలసింది. ఇట్ ఇస్ నాట్ ఏదో ఈజీగా నోటితో చెప్తే అయిపోయేది కాదు. దాని రుణం చెల్లించాలి. దేవుడు దానికి చెల్లించి ఉన్నాడు. అందుకే దేవుడు పిల్లరా పాప క్షమాపణ నిజంగా పొందామంటే పిల్లరా యేసయ్య సిలువ కార్యం చేశాడు కదా. సిలువలో వాక్యం ఏం చదువుకునేది, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవచ్చు. లోక పాపం అంతా ఆయన మోసుకుపోయినప్పుడు ఈ పాపమే లేనప్పుడు నేను విశ్వాసిగా జీవించడం అవసరమా? పాపం అంతా ఆయన తీసుకెళ్ళిపోయాడు కదా. ఐఎమ్ హోలీ కదమ్మా. పాపం అంతా తీసుకెళ్ళినప్పుడు నేను పరిశుద్ధినే కదా, అవునే కదా. నేను ఎట్లా జీవించవచ్చు, మళ్ళీ పాపం చేయొచ్చు. కొన్నిసార్లు నిజంగా దేవుని వాక్యం ఈరోజు నిజంగా పాప క్షమాపణ పొందినప్పుడు దేవుడు అంటే యేసు ప్రభు వారి పరిచయం ప్రారంభించినప్పుడు బ్యాప్టిజం తర్వాత వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చేసినప్పుడు ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం పిల్లలు, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉంటాయి పిల్లలు. అందరికీ తెలిసిన మాటలు, నేను తెలియని ఏం అవుట్ ఆఫ్ వరల్డ్ ఏం చెప్పట్లేదు, అన్ని రెగ్యులర్గా మనం 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వచ్చిన మాట చూద్దాం. అందరికీ తెలిసిన మాటని నువ్వు కంటత అయిపోవాలి పాటికి. బాబు ఆనంద్ బాబు చూడకుండా చూస్తుండు. పరలోక రాజ్యము సమీపముగానున్నది గనుక మారు మనసు పొందండి. దేవుడు సిల్వ కార్యం చేశాడు, నేను పరలోకం వెళ్ళిపోతా అంటే అది జరిగే పని కాదు. ఆయన సిలువ కార్యం చేశాడు, యేసు రక్తము ప్రతి పాపమును కడుగుడు, ఓకే అన్ని కరెక్టే. కానీ ఈరోజు ఒకవేళ ఆయన సిలువ కార్యం చేశాడు, సిలువలో నా పాపము నన్ను పరిహరించాడు కాబట్టి నేను పరలోకం పోతాను, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుడు ఆ రక్షణకు దగ్గరగా తీసుకొచ్చాడు, ఆ దేవుని రాజ్యము సమీపముగా తీసుకొచ్చాడు. కానీ ప్రవేశించాలి లేదని నీ ఇష్టం, నీ మీద పెట్టాడు దాన్ని. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, రండి వచ్చేయండి అన్నాడా. బాబా ఈడు దాకా తీసుకొచ్చి ఇంటి ముందు దాకా ఇంట్లోకి తీసుకురాలేవా అలా అడగొచ్చు కదా మనం కదా. పరలోక రాజ్యము సమీపముగానున్నది ఏమంటాడు, కండిషన్స్ అప్లై. If you want to enter the kingdom of God, you have to repent. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాపక్షమాపణ పొందాలి, అప్పుడే నువ్వు అందులో ప్రవేశించగలుగుతావు. ఆ పాపక్షమాపణ కోవాలంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు విశ్వాసంలోకి రావాలి, దేవుని నమ్మాలి, దేవుడు ఆ శివ కార్యము నా కొరకు చేశాడని నమ్మాలి, అప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశిస్తావు. నేనేం చేయను, ఆయన అన్నీ చెప్తాడంటే కాదు పని. అందునా కదమ్మా,
దేవుడు శిలువ కార్యం చేశాడు, నీకు రక్షణ ఇచ్చాడు. నా యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు దట్ ఫెయిత్ అండ్ దట్ రిపెంటెన్స్. ఆ మారు మనసులోకి రాను పరలోక రాజ్యంలో ఉండాలంటే సాధ్యమే పని కాదు. దేవుడు ఆ రుణాన్ని చెల్లించాడు. ఆ రుణాలు చెల్లించిన రసీప్ట్ నీకు కావాలి కదమ్మా కదా. నా అప్పు మీరు ఎవరైనా కడితే నా దగ్గర నాకు రసీప్ట్ ఉండాలి కదా. కానీ అరే కట్టిండు పలానా కూడా నా బిల్లు పే చేసి నేను పట్టుకోవడానికి ఉండాలి కదా. యూ నీడ్ దట్ రసీప్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, అన్నీ ఆయనే చేస్తారు. ఆయనదేనే ఉంటుందండి, ఆయనే కట్టాడు, ఆయనదేనే ఉంటుందండి. ఆయన పరలోకంలో ఉంటుండే, ఇంకో చోటు ఉంటుంది. అలాగే దేవుని వాక్యం ఈరోజు దేవుని వాక్యం, యూ హ్యావ్ టు రిపెంట్. ఆయన చేసిన కార్యానికి నువ్వు మారు మనసు పొందకపోతే అందులో ప్రవేశించే ఆస్కారం. యూ డోంట్ యాక్సెప్ట్, డోంట్ యు కమ్ ఇన్ టు ఫెయిత్. ఆ విశ్వాసంలోకి నువ్వు రాకపోతే, ఒకసారి రోమపత్రిక వెళ్దామా. రోమపత్రిక పిల్లరా 10వ అధ్యాయము 9-10 వచనాలు రెగ్యులర్గా మనం చూస్తున్న వాక్యాలు. పిల్లరా దేవుని వాక్యం మనందరూ తెలిసిన విషయాలు. పిల్లరా దేవుని వాక్యం రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. ఐ లవ్ దిస్ వర్స్. దేవుని వాక్యం ఆలోచిస్తుంది, ఒకసారి చూద్దాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. ఊరికైనా రక్షింపబడు. ఏమనాలి? యేసుని ప్రభువుని ఒప్పుకోవాలి అంటాడు. తర్వాత ఏమంటాడు? దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని నువ్వు హృదయములో విశ్వసించాలి. బై ఫెయిత్ యూ కెన్ ఎంటర్ దట్ కింగ్డమ్. ఆ దేవుని రాజ్యంలో అంటే ఇట్ ఈస్ త్రూ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండటం అసాధ్యము. విశ్వాసం కింద వచ్చింది కదా, ఒకసారి చూద్దామంటాడు. ఏలైనగా నీతి కలుగునట్లు, నీకు నీతి రావాలంటే నువ్వు హృదయంలో విశ్వసించాలి. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. బై ఫెయిత్ నువ్వు యేసుని నమ్మినప్పుడు, ఆ శిలువ కార్యాన్ని నమ్మినప్పుడు, ఆ ప్రభువు నా కొరకు పరమును విడిచి భూమి మీదకి వచ్చాడు, నా కొరకు శిలువలో చనిపోయాడు నువ్వు నమ్మినప్పుడు అప్పుడు నీకు నీతి వస్తుంది. నమ్మకపోతే నీతి రాదు. యు డోంట్ బిలీవ్, యు ఆర్ నాట్ జస్టిఫైడ్. బై ఫెయిత్ యు ఆర్ జస్టిఫైడ్. విశ్వాసం. అబ్రహాము దేవుని విశ్వసించను, అది ఆయనకు నీతిగా ఎంచు. నీతిమంతుడిగా నువ్వు కావాలంటే పరలోకంలో కేవలం నీతిమంతులే ఉంటారు. నీతి లేనివాడు అక్కడ పోడు. అందుకే నీతి కావాలి. పరలోకాన్ని వెళ్ళాలంటే నీతి కావాలి. దేవుని రాజ్యంలో ఉండాలి, నీతి కావాలి. ఆ నీతి కావాలంటే దేవుని నమ్మాలి, శిల్వ కార్యము నమ్మాలి. యేసయ్య నా కొరకు వచ్చాడు నమ్మాలి. యేసయ్య నా కొరకు, నా పాపము క్షమాపణ కొరకు ఆయన శిలువలో మరణించాడని నమ్మాలి. తండ్రి ఆయన తిరిగి లేపాడని నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడు నువ్వు నీతి కలుగుతావు. అంతేకాకుండా నా పాపం నిమిత్తం నా ప్రభు చనిపోయాడని నువ్వు ఒప్పుకున్నప్పుడు కన్ఫెషన్. మొత్తం నమ్ముతా అయిపోదు. ఏమంటాడు? వెన్ యూ కన్ఫెస్, నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది. నమ్మేసాను అయిపోయిందంటే అయిపోద్దమ్మా. నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది, దేమని నమ్మినాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి రాదమ్మా నమ్మకం. అదే ప్రాబ్లం. ఎందుకంటే దేవుని నమ్ముతాం మనసులో, కానీ బయటికి నోటికి రాదు అది. అందుకే నోటితో ఒప్పుకోవన్నాడు. చాలాసార్లు అడగవచ్చు, నమ్మినాం కదా యేసయ్య, నమ్మినాం కదా. నమ్మితే అయిపోలేదు. ఇప్పుడు నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది. రెండు జరగాలి. యూ కెనాట్ బీ హాఫ్ క్రిస్టియన్, యూ హ్యావ్ టు బీ ఎ ఫుల్ క్రిస్టియన్. నోటితో ఒప్పుకోవాలి. ఎందుకనొచ్చు? ఎందుకంటే నమ్ముతున్నాం కదా. అంటే గెరాస అనే ప్రదేశం ఒకటి ఉందంట, తెలుసాము? బైబిల్ గ్రంథంలో యేసు వారు గెరాస అనే ప్రదేశానికి వెళ్ళాడు. పాప ఆయన గెరాస అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయలేదు, ఒక్కడనే పాము రక్షించాడు. ఎవరంటే 2000 దయ్యాలు పట్టినోడు. వాడు పరిగెత్తుకొచ్చాడంట. యేసుప్రభు వారు అక్కడ రాగానే పరిగెత్తుకుని వచ్చేసి సాష్టాంగపడి నమస్కరించాడు. ఎంతమంది సాష్టాంగపడ్డారమ్మా? 2001. వాడొకటి, 2000 వాళ్ళ లోపటి ఉన్నాయి. 2001 సాష్టాంగపడి, సర్వోన్నతుని దేవుని కుమారుడా నాతో నీకేం పని అన్నాడంట. అంటే వాడి విశ్వాసం ఉంటేనే అంటాడు కదా అన్నమాట. అంటే సైతాను కూడా నమ్ముతుంది. ఇఫ్ యు సే దట్ ఐ హావ్ ఫెయిత్, గాడ్ సేస్ ఈవెన్ సాటన్, ఈవెన్ డెవిల్ బిలీవ్స్ దట్ ఐ యామ్ గాడ్.
ఇట్స్ ఆఫ్ నో యూస్. నువ్వు వాళ్ళు విశ్వసించాలంటే నువ్వు నేటితో ఒప్పుకోవాలి, మై గాడ్ ఈజ్ మై సేవియర్. నా దేవుడు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చెల్లించాడు. అది ఒప్పుకోగలిగితే అప్పుడు నువ్వు రక్షణలోకి వస్తావు. దెన్ యూ విల్ బి సేవ్డ్. ఆ సాతాన్లా ఒప్పుకోలేకూడదు, అంత కూడా సర్వోన్నతుని దేవుని కుమారుడు అన్నారు సైతాన్ వచ్చి. ఆ మాత్రం కూడా చెప్పలేము. అమ్మ దేవుడు యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెడితే, నా కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడని, నన్ను ప్రేమించాడు, నా పాపములకు ఆయన చెల్లించాడు, నా పాపములకు ఆయన చెల్లించాడని నువ్వు చెప్పలేకపోతే నీకు రక్షణ ఎలా వస్తుంది? పాప క్షమాపణ కావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ అండ్ కన్ఫెస్. 3 విషయాలు కంపల్సరీ. ఒకటి మారు మనసు పొందాలి, ఒకటి ఏం చేయాలమ్మా విశ్వాసంలో ఉండాలి, రెండోది కన్ఫెస్ చేయాలి. ఇవి లేకుండా పాప క్షమాపణ లేదు. ఇది లేకుండా పాప క్షమాపణ లేదు. చాలా ఈజీగా పాప క్షమాపణ చెప్పండి అమ్మా, క్షమించే అందామా? క్షమించాలండి, క్షమించుకోవాలండి మన క్రైస్తవులు. క్షమించాలా లేదా మా క్రైస్తవులు? క్షమించాలి. రైట్, దేవుని స్తోత్రం, మంచిది కూడా. ఇంకా క్షమించాలి లేదా అంటే ఏం చేసినా క్షమించాలా? ఏం చేసినా క్షమించాలా? ఏమైనా చేయని క్షమించాలా? క్షమించాలి. దేవానికి స్తోత్రం. ఏం చేసినా క్షమించాలి, అంతే. మరి ఏం చేసినా క్షమిస్తే మన దేవుడు మరి ఏం చేసినా క్షమించాలి కదా. మళ్ళీ ఎందుకు అడుగుకోవాలి? మనం విశ్వాసం రమ్మని, మారు మనసు పొందమని, నోటితో ఒప్పుకోమని మనకెందుకు కండిషన్లు? అరే వాడికి లేని కండిషన్ నాకెందుకు ప్రభావం అడగాలి లేదా మనం? అవునా కాదా? అరే అంత పనికిమాల పని చేసి నన్ను ఇంత ఇబ్బంది పెట్టిండు, వాడికి లేని కండిషన్లు, వై గాడ్ ఎందుకు? నేను నమ్ముకున్నందుక నాకే ఎందుకు ఇది అంటే మంచోడు అయిపోయాడో కష్టం అయిపోయినట్టుంది. వస్తాయా లాజిక్లు? క్షమించడము ఇట్స్ ఎ కమిట్మెంట్. బికాస్ అవర్ గాడ్ ఫర్గివ్స్ us. ఇట్స్ ఎ కమిట్మెంట్. నథింగ్ రాంగ్. సిస్టర్ అన్నట్టు క్షమించాలి, ఖచ్చితంగా క్షమించాలి. ఏం చేసినా క్షమించాలి. ఎలా క్షమించాలనేది మాత్రం ఒకటి చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. అది చూసుకొని ముగించేసుకుందాం, సమయం అయిపోయింది. ఒకసారి లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము మీకు 2 మాటలు చూపించేసి నేను ముగించేస్తాను. క్షమించాలి, క్షమించొద్దండి. ఇట్స్ ఎ కమిట్మెంట్. ఎందుకంటే యేసు ప్రభువు అన్నాడు, ఎందుకంటే మేము మా రుణస్తులను క్షమించినట్టు మా రుణంలో క్షమించమన్నాడు. మనం క్షమించకపోతే కిందికి పోతే అంటాడు, మీరు క్షమించకపోతే క్షమించబడి అంటాడు. క్షమించాలనే చెప్తాడు. ఎందుకంటే వాక్యం అనేది కింది దాకా చదివిన సిస్టర్ ఖచ్చితంగా చెప్పి క్షమించాలని. రైట్, ఓకే, ఫైన్, అగ్రీ విత్ దట్. ఒకసారి చూద్దాం. బట్ హౌ అనేది ఒకసారి లెట్ us see and we'll 17వ అధ్యాయం 3-4 వచ్చిన 3వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల చాలు కొంచెం ఆగుతాం. ఎందుకంటే సహోదరుడు తప్పిదము చేసిన ఎడల వెరీ గుడ్ బెట అంటే కాదు, క్షమించే మనసు ఇచ్చే ముందు దేవుడు గద్దించమంటున్నాడు. ఇదేమనము, క్షమించుకోవాలి. ఏం క్షమించుకోవాలి? ముందు గద్దించు, తర్వాత క్షమించు. నువ్వు గద్దించకపోతే వాడికి ఎప్పుడు తప్పు తెలియదు కాబట్టి ఫాస్ట్ నువ్వు గద్దించాలి. ఆ తర్వాత క్షమాపణ ఉందామా? చూడు ఒకసారి చూడు. ఏమంటాడు? అతడు మారు మనసు పొందిన ఎడల నువ్వు గద్దించు, వాడు మారు మనసు పొందకుండా క్షమించమన్నాడు అమ్మ వాక్యం. ఊరికనే క్షమించమంటే ఊరికనే కాదు, దేవుడు క్షమించమన్నాడు కానీ ఊరికనే కాదు, ముందు గద్దించమన్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు విశ్వాసిగా నీ సహోదరుడు పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు వార్న్ హిమ్. క్షమించొద్దని వాక్యం చెప్పి క్షమించమంటుంది. 2 కార్యాలు జరగాలి. ఒకటి నువ్వు వార్న్ చేయాలి, నువ్వు గద్దించాలి. రెండోది వాడు మారు మనసు పొందాలి. వాడేం చేయడు, నువ్వు మాత్రం చేయాలంటే మాత్రం నైచెళ్తాయి. నా మాటలేం కాదమ్మా, నేనేం మీకు చెప్పట్లేదు. మీరు ఏం చేసినా క్షమిస్తామంటే క్షమించండి, నో ప్రాబ్లం. మొదటి గద్దించాలి, రెండోది వాడు మారు మనసు పొందాలి. ఇఫ్ హీ రిపెంట్స్ దెన్ ఫర్గివ్.
ఇఫ్ యూ డోంట్ రిపెంట్ ఐ డోంట్. రైట్, ఓకే, దేవుని స్తోత్రం. ఓకే, 4వ వచనం చదువు, ఒకసారి చదువు, ముగించేసుకుందాం. ఒక దినమా, పేతురు అంటాడు జనరల్గా, వేరే చోట అయితే పేతురు, అక్కడ ఒక దినమున తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి పొంది తినలాగా 7 సార్లు ఒకవేళ పాపం చేసి 7 సార్లు కూడా మారు మనసు చెప్తే 7 సార్లు కూడా క్షమించమంటాడు. ఇంకో చోట అంటాడు 7 సార్లు చేయించాలా ప్రభు అని పేతురు అడిగితే యేసు ప్రభు అంటాడు, మత్తయి సువార్తలు అంటాడు 7 సార్లు కాదు 77 సార్లు అంటాడు ఒక రోజు కంటే. కానీ కండిషన్స్ అప్లై అవ్వవు. నేను చెప్పేదంతా కండిషన్స్ చెప్తాను. ఇఫ్ యూ రిపెన్స్ ఈవెన్ 70 times he repents, యూ హ్యావ్ టు ఫర్గివ్. ఎందుకంటే ఇట్స్ ఎ కమిట్మెంట్. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడు ఆయన పరలోక ప్రార్థనలు నేర్పించాడు, మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణం క్షమించు. అంటే ఈ కమిట్మెంట్ ఎందుకు ప్రభు అడుగుతున్నాడంటే విశ్వాసిత, ఎందుకంటే నువ్వు క్షమించకుండా క్షమాపణ అడిగే హక్కు ఉండదు. కాబట్టి యూ హ్యావ్ టు ఫర్గివ్, యూ హ్యావ్ టు ఫర్గివ్. ఇట్స్ ఎ కమిట్మెంట్. అది నీ ప్రార్థనలో తండ్రితో నీ కమిట్మెంట్ అంటే ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్ మై డెబిటర్స్, ఫర్గివ్ మై డెబిట్స్. దేవునితో చేస్తున్న ఒక ఒప్పందం ఒకటి. దేర్ ఇస్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ నాకు వర్తిస్తాయి, నాకు విరుద్ధంగా చేసిన వారికి వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. విశ్వాస జీవితంలో క్షమించాలి కరెక్టే, కానీ క్షమాపణకు దేర్ షుడ్ బి సమ్, ఎందుకంటే కొన్ని షరతులు పెడుతున్నాడు దేవుడు. మారు మనసులు లేకుండా క్షమాపణ లేదు. కాబట్టి ఆ మారు మనసు పొంది క్షమాపణ పొంది వారిగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించాడు. లేచి నిలిచిన ప్రార్థన, ప్రభు నేను ప్రార్థన ఆశీర్వాదము సన్నతి మొదటిగా ప్రేమించు మోపర్లకు తండ్రి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తలు, సర్వాధికారి నీకు స్తోత్రం. అవునైనా చక్కని మాటలు నాతో మాట్లాడవుడు నాయన. ఆ రుణమును చెల్లించడానికి మీరు వచ్చాను. ఆ సిలువలో నాయన ఆ రుణమును చెల్లించడానికి, మా పాప భారమును మా పాప రుణమును చెల్లించడానికి వచ్చిన యేసయ్యానికి స్తోత్రం. మారు మనసు పొందమన్నావు, విశ్వసించమన్నావు, నేను ఒప్పుకోమన్నావు. దేవానికి స్తోత్రం. అలాగూ చేసి నేను మా పాప క్షమాపణ పొందుకున్న వారిని. అంతేకాకుండా పాప క్షమాపణ అంటే విశ్వాస జీవితంలో ఇది ఒక కమిట్మెంట్ నాయన. మా సహోదరుని కూడా క్షమించే అతి మనసును మీరు మాకు అనుగ్రహించండి. వారికి కూడా అట్లా పశ్చాత్తాపం కలిగిన జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని చిరచని ప్రత్యేకబడిన సంఘమును నేను ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.